రోజు ఫ్రైడ్ నూడిల్స్ తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ఇక్కడ మనం ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడరు, ఒక ఫుల్ టీ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత నేను ఇక్కడ 3 మ్యాగీ కానీ ఇప్పి కానీ ఏవైనా నూడిల్స్ని 3 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. దానిలో 2 ప్యాకెట్స్ల పౌడర్ని ఇప్పుడు బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ 2 వాడితే ఒక ప్యాకెట్ ఇక్కడ యాడ్ చేయాలి, ఇంకో ప్యాకెట్ మనం వేరే చోట కూడా యూజ్ చేస్తాము. అలా ఇప్పుడు అవి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ని పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండుగా బటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత బౌల్లో వేసిన మసాలాలన్నిటిలోకి బటర్ వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా స్పూన్తో కలుపుకోవాలి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ తప్పకుండా వేసి కలుపుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఆయిల్ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు. మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ని వేడి చేయాలి. నేను ఇక 3 ప్యాకెట్ల నూడిల్స్ తీసుకుంటున్నాను కాబట్టి 3టిని హాట్ వాటర్లో వేసి వీటిని మరీ మెత్తగా కాకుండా మరీ డ్రైగా కాకుండా ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఈవెన్గా ఉడుకుతాయి. నేను ఇక్కడ ఎక్కడా కూడా ఆయిల్ని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేయలేదు. ఓన్లీ నూడిల్స్ని మాత్రమే ఉడకబెడుతున్నాను. నూడిల్స్ ఉడికాయి అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జాలి బుట్టలోకి ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ట్యాప్ వాటర్లో కాస్తంత చల్లటి నీళ్ళతోటి తడిపితే ఇవి చాలా విడివిడిగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్యాప్ వాటర్ని పైపైన చల్లేసేయండి. వాటర్ పోయే వరకు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ మీద బాండీని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇవి ముందుగా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇందాక స్వీట్ కార్న్ చూపించడం మర్చిపోయాను. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టొమాటో పీసెస్ని యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్క మెత్తబడిన తర్వాత ఈ మసాలాలకు తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. సాల్ట్ కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ప్యాకెట్స్లో కూడా ఉంటుంది కాబట్టి. తర్వాత మిగిలినటువంటి ఒక ప్యాకెట్ మసాలాని కూడా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం బటర్లో కలిపి పెట్టుకున్నటువంటి మసాలాని కూడా ఇప్పుడు యాడ్ చేసి అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ మసాలా వెజిటేబుల్ పీసెస్ మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి.
వాటర్లో మళ్ళీ మొత్తం మసాలాలు వెజిటేబుల్స్ కలిసేటట్టుగా కలుపుకొని మరికొన్ని వాటర్ని తర్వాత యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. మరొక నిమిషం పాటు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి నూడిల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి నూడిల్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఫోర్క్ సహాయంతో కానీ లేదు అని అంటే మనం హోల్డ్ చేసి పట్టుకునే విధంగా ఏదైనా ఉంటే దాంతో కొంచెం నూడిల్స్ని విడదీస్తే అప్పుడు ఈవెన్గా మసాలాలన్నీ కలిసి పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒకసారి ఇలా విడదీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఒకసారి మొత్తం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఫ్రైడ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టు. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే 2 నిమిషాల్లో మ్యాగీ అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వంటకం మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.